ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2000 దాటింది. శుక్రవారం తెల్లవారుజామున భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మరణాలు 2000 దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి నివేదిక సమర్పించింది. భారీగా నష్టం వాటిల్లిందని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండలను ఆనుకుని గ్రామాలు ఉండడంతో ప్రాణనష్టం పెరిగింది. ఆసియా సీనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. మహిళల వాల్ట్ ఫైనల్లో దీప 13.566 పాయింట్ల నగదుతో టాప్లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. అయితే 2015లో ఇదే ఈవెంట్లో కర్మాకర్ ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఆశిష్ కుమార్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్లో కోరుతూ అనారోగ్య కారణాలను ప్రస్తావించారు. బరువు తగ్గడం, కీటోన్ లెవెల్స్ పెరగడం, పెట్-సిట్ స్కాన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి వచ్చిందని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.